నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ వైఎస్ సునీత పైన కీలక కామెంట్స్ చేశారు. మరి పులివెందుల ఉప ఎన్నిక వస్తుంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు సునీతని రంగంలోకి దించారని, కడపలో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే వివేక హత్య తెరపైకి తీసుకొస్తారని, అదేవిధంగా సునీతని వాళ్ళ హస్బెండ్ని రంగంలోకి దించుతారని చెప్పి మేరుగు నాగార్జున చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి? మరి ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డిని రాజకీయ బలిపశువు చేయడం గురించే అని చెప్పి ఆయన కామెంట్స్ చేస్తున్నారు. వీటన్నిటిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఆటలో సునీత ఒక కీలబొమ్మ అని, కడపలో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే సునీతని రంగంలోకి దించుతారు. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ రెడ్డిని కూడా రంగంలోకి దించుతారు. మరి ఇదంతా కూడా అవినాష్ రెడ్డిని రాజకీయ బలిపశువు చేయడం గురించే చంద్రబాబు ఆడుతున్న ఒక నాటకం. ఇప్పుడు పులివెందుల ఉప ఎన్నిక వచ్చింది కాబట్టే వైఎస్ సునీత పులివెందుల వచ్చింది, వివేక హత్య కేసు మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారంటూ మేరుగు నాగార్జున చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? అంటే నాగార్జున మాట్లాడా, నాగార్జునని మాట్లాడిచ్చారా? ఎక్కడో స్విచ్ నొక్కితే కదా నాగార్జున దగ్గర లైట్ వెలిగేది. స్విచ్ నొక్కింది ఎవరు? అంటే జగన్మోహన్ రెడ్డి నాగార్జునని ముందుకు నెట్టాడు మాట్లాడమని. లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్లు ఎక్కువగా ఆయనే కదా రాసేది, పంపేది. అంటే ఇవాళ నాగార్జున నోట సజ్జల స్క్రిప్ట్, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అన్నమాట. ఇప్పుడు ఈరోజు ఏంటి? వివేకానంద రెడ్డి జయంతి. దానికి జడ్పీటీసీ ఎన్నిక ఏమైనా సంబంధం ఉందా? ఇవాళ జడ్పీటీసీ ఎన్నిక జరుగుద్ది అని అప్పుడు మరి 70 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం వివేకానంద రెడ్డి పుట్టాడా? పుట్టినరోజు తండ్రిని అమానుషంగా నరికి చంపారు. ఆయన విగ్రహానికి పూలదండలు వేయటానికి, నివాళులు అర్పించడానికి కూతురు వస్తే ఈ మాటలా? అంటే ఈ మాటలు నాగార్జున కాదు మాట్లాడింది, మాట్లాడిచ్చింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి దండేశాడా? నివాళులు అర్పించాడా? బాధ్యత కాదా? చిన్న అన్న కాదా? అరే, నీ చిన్న అన్నని చంపితే ఆ హంతకులను నువ్వు రక్షిస్తూ కనీసం స్మరణ, సంస్మరణ, నివాళి, ఇదేమి బ్లడ్ అమ్మా? ఇక్కడ ఇంకొక అంశం సార్, తన తండ్రిని ఓడించిన వారికి మద్దతు ఏ విధంగా సునీత ఇస్తుందని ఆయన అడుగుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు దీన్ని? ఇక్కడ మద్దతు ఇవ్వడం ఏంటి? తను వచ్చింది ఏ పర్పస్? తన తండ్రి జయంతి సందర్భంగా వాళ్ళ అమ్మ అసలు వద్దందంట. నిన్న మాట్లాడుతూ సునీత ఏమంది? మా అమ్మ అసలు పులివెందులు రావద్దంది. ఇక్కడ భయానకంగా ఉంది వాతావరణం, మీ నాన్నని చంపినప్పటికన్నా కూడా భీకరంగా ఉన్నాయి పరిస్థితులు, ఏదో జడ్పీటీసీ ఎన్నిక వచ్చిందమ్మా, నువ్వు రావద్దమ్మా అని చెప్పింది. రావద్దంటే ఆగుద్దా సునీత? ఆగేదా? ఇవాళ వీర వనిత ఏది ఎవరేం చేస్తారో చూస్తానని చెప్పి వచ్చింది, నివాళులు అర్పించింది. సరే, వాళ్ళందరూ వచ్చి కలిశారు. ఇప్పుడు తను స్పష్టంగా ఇవాళ ఒక కొత్త అంశం బయటపెట్టింది సునీత. ఒక లేఖ తెచ్చి అవినాష్ రెడ్డి నాతో సంతకం పెట్టమన్నాడు. ఆ లేఖ మీద ఎవరి పేర్లు రాశారు? బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి. వీళ్ళ ముగ్గురు మా నాన్న చంపారు అని చెప్పి లేఖ తెచ్చాడా లేదా? సునీత చెప్తాను. దీనికి సమాధానం చెప్పాల్సింది అవినాష్ రెడ్డి. మాట్లాడా? నోరు తెరిచాడా? నేను తేలేదా లేఖ, నాకు అసలు ఏ పాపం తెలియదని చెప్పచ్చు కదా. అబ్బే, వాళ్ళిద్దరూ మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి నోరు తెరవడు, అవినాష్ రెడ్డి నోరు తెరవడు. తోడు దొంగలు కాబట్టి, తోడు హంతకులు కాబట్టి మేరుగు నాగార్జునతో మాట్లాడిస్తారు. అంటే అవినాష్ రెడ్డి ఏంటి రాజకీయ జీవితాన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి వచ్చిందా? ఇవాళ అవినాష్ రెడ్డి 60,000తో గెలిచాడు. అంత ప్రచారం చేసిన కన్నీళ్లతో శాపాలు పెట్టారు ఈ చెల్లెళ్ళు సునీత, షర్మిల. అసలు ఆమె ఎవరు? విజయమ్మే నీకు వీడియో వదిలింది. అమెరికా నుంచి విజయమ్మ ఇక్కడ ఉంటే బతుకు జీవుడాన్ని అమెరికా వెళ్ళిపోయింది. ఇక్కడ ఉంటే చంపుతారన్న భయంతో వెళ్ళిపోయిన విజయమ్మ అక్కడి నుంచి ఏ వీడియో వదిలింది? అవినాష్ రెడ్డిని ఓడించమా. కాకపోతే అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మళ్ళా జగన్ వస్తాడు అనే భయం ఉంది జనంలో. అందుకని పడ్డ ఓట్లు అవి. 2.5 లక్షల ఓట్లతో గెలిచినాడు. మరి 60,000తో బొటాబొటి బయటపడ్డాడంటే అసలు అక్కడ గనక మరి షర్మిల పోటీ చేయకపోతే, షర్మిలకి దగ్గర 2 లక్షల ఓట్లు ఏమో పడ్డాయి. ఆ 2 లక్షలు కూడా తెలుగుదేశంకి పడి ఉన్నాయి అనుకో, ఎవరు గెలిచేవాళ్ళు?
అంటే షర్మిల పోటీ వల్ల బయటపడ్డాడు. ఎవరు? అవినాష్ రెడ్డి 60,000 ఓట్లతో. ఇప్పుడు అసలు జడ్పీటీసీ గెలిపించే బాధ్యత భుజానేసుకున్నాడు. గందరగోళం చేస్తున్నాడు అక్కడ. ఉద్రిక్తత, బ్లాక్మెయిలింగు, బెదిరింపులు. వాళ్ళ నాన్న ఆయన ఎవరు? శివశంకర్ రెడ్డి. ఏది ఆ హత్య కేసులో నిందితులు. వాళ్ళేమో హైదరాబాద్ నుంచి ఫోన్లు చేయడం, బెదిరించటం. వాళ్ళేంటి కొంతమంది పార్టీ మారారు, తెలుగుదేశంలో చేరారు. విశ్వనాథ్ రెడ్డి ఎవరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే రాజకీయం లేదు. అతన్ని గెలిపించి పొరపాటు చేశాం. అతనికి వేసిన ఓటు దండగా. ఎందుకని? అసెంబ్లీకి పోవటంలా. అసెంబ్లీకి పోనాడికి ఎందుకు ఓటేసామని అక్కడ ప్రజలు, ఓటర్లు వాళ్ళు పశ్చాత్తాపడుతుంటే ఇంకా తగుదనమ్మా అని జడ్పీటీసీకి ఓట్లు ఏమని అడుగుతారా? సార్ ఇక్కడ ఇంకో అంశం సార్, ఒక ఆడపిల్ల తన తండ్రికి నివాళులు అర్పించడం అని చెప్పి పులివెందులు వెళ్తే మరి వీళ్ళు దీన్ని రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి పైన తోసడం ఎన్నికలు కాబట్టే వచ్చింది, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు సునీత న్యాయ పోరాటం చేస్తోంది. 6 ఏళ్లుగా చేస్తోంది న్యాయ పోరాటం. నిన్ను కూడా బాధపడింది, చాలా ఆవేదన చెందిందనమాట. ఏది 6 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా ఇదా న్యాయం అని అడుగుతారు. సిబిఐ ఏమని చెప్పింది? నిన్న సుప్రీంకోర్టు అడిగింది సిబిఐని, కేసుని విచారణ మీరు కొనసాగిస్తారా, క్లోజ్ చేశారా అని అడిగితే క్లోజ్డ్ అంది. విచారణ ముగిసింది అని చెప్పింది. ఎలా విచారణ ముగిసింది? ఇది మనం వేసే ప్రశ్న కాదు, జనం వేస్తున్న ప్రశ్న. సిబిఐ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇతను ఎవరు? అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి అరెస్టు చేశారా? చేసినట్టుగా పేపర్ మీద చూపించారా? టెక్నికల్గా అరెస్ట్ చూపించి మీరు బెయిల్ ఇచ్చినట్టు రాసుకున్నారు. ఇలా ఏ కేసు అయినా సిబిఐ అర్ధంతరంగా వదిలేసిందా? అంటే భయపడి ముగిసిందని చెప్తున్నారా? ఇదెక్కడి దర్యాప్తు సంస్థ? హంతకులను చూసి భయపడే దర్యాప్తు సంస్థ. అంతగా భయపెట్టేశారా వీళ్ళు? ఆ రామ్ సింగ్ మీద పెట్టిన కేసు దెబ్బకి దడుచుకుంటున్నారా? కర్నూలు గెస్ట్ హౌస్ గుర్తొస్తుందా? తల్లినేమో గుండెపోటని ఆ హాస్పిటల్లో చేర్చాడు. అదేదో ఉంది విశ్వభారతి హాస్పిటల్లో ఏదో. ఇతను వెళ్ళి హాస్పిటల్లో కూర్చున్నాడు. 3 రోజులు చుట్టూతో 1000 మందిని పెట్టుకున్నాడు. మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు. ఆ ఎస్పీ చేతులు ఎత్తేసాడు. నా వల్ల కాదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని. 3 రోజులు ఇతను అరెస్ట్ చేయడానికి వచ్చి సిబిఐ తోక ముడిచింది. అసలు ఒక అవినాష్ రెడ్డి అరెస్టే మీరు అలా ఒక ప్రహసనం చేశారే, ఎలా ఈ కేసు దర్యాప్తు ముగిసిందని చెప్తుంది? దాన్ని అడుగుతోంది సునీత. కేసు దర్యాప్తు ముగియలేదు, సగంలో వదిలేశారు, దీన్ని కొనసాగించండి అని పిటిషన్ వేసింది. ఢిల్లీ వెళ్ళింది. అంటే ఇప్పుడు చంద్రబాబు మరి తరపున వెళ్తోందా? తన తండ్రి యొక్క హత్యకి వ్యతిరేకంగా పోరాడుతోంది. తన పరిస్థితి ఏ ఆడబిడ్డకి రాదని పోరాటం చేస్తోంది. ఇవాళ హింస లేని పులివెందుల తన లక్ష్యం అంటోంది. అబ్బే, ఈ హింసాత్మకులకు అది నచ్చదు. ఏది హింస లేని పులివెందులేంటి? అసలు మా ప్రాణం, మా ఊపిరి హింసలో ఉంటే అంటే ఎంతమంది వీళ్ళ హింసకు బలవ్వాలి? ఇదొక అవకాశం ఎవరికి? పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక రూపంలో పులివెందుల ఓటర్లకి మహదవకాశం. ఇక్కడ గనక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే, ఆయన అభ్యర్థి గనక ఓటమి పాలైతే, బీటెక్ రవి భార్య ఏమో తెలుగుదేశం అభ్యర్థి లతారెడ్డి, జగన్మోహన్ రెడ్డి తరపునేమో ఆ మృతుడి కొడుకును పెట్టారు హేమంత్ రెడ్డి. 12వ తారీఖు ఏముంది ఎన్నిక, ఇంకెన్ని రోజులు? 3 రోజులు పట్టపగలు తేలిపోద్ది అనమాట. అటో ఇటో ఈ జడ్పీటీసీలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనుకో, ఆయన అభ్యర్థి ఓడిపోయాడు అనుకో, ఎక్కడన్నా బావి చూసుకుని దుంకాలా? మొన్న అన్నాడు ప్రెస్ మీట్లో, చంద్రబాబు ఎక్కడన్నా బావి చూసుకుని దుంకు అన్నాడు. అందుకే తయారైంది ఈ బావి. ఇవాళ పులివెందుల బావిలో దుంకే రోజులు వచ్చాయా? ఎందుకంటే మేము ఓటేసి గెలిపించాం. 60,000 ఓట్లతో నిన్ను అసెంబ్లీకి పంపిస్తే నువ్వు అసలు అసెంబ్లీ ముఖం చూడటల్లా. ఇప్పుడు నీవు ఏ ముఖం పెట్టుకుని నీ అభ్యర్థిని గెలిపించాలి? అదే రోజు కనుక బీటెక్ రవిని గెలిపించుంటే, జగన్ను ఓడించి, ఇవాళ ఎమ్మెల్యే బీటెక్ రవి, అసెంబ్లీలో పులివెందుల వాయిస్ వినపడేదా లేదా? ఆ కడప రెడ్డమ్మ ఎవరామె, ఎలా వాయిస్ వినపడుతుంది? ఇప్పుడు అసెంబ్లీలో ఇవాళ ఒక మహిళా శాసనసభ్యురాలిగా మాధవి రెడ్డి మరి ఎలా వాయిస్ వినపడుతుంది?
అలాగే పులివెందుల ఎమ్మెల్యేగా బీటెక్ రవి పనిచేసేవాడు, పులివెందుల సమస్యలపై ఎలుగెత్తేవాడు. ఇంకొకటి, చంద్రబాబు నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారంట ముఖ్యమంత్రి. ఏది, పులివెందుల జడ్పీటీసీ గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఈ 40 ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధిని మించిన అభివృద్ధి 4 ఏళ్లలో చేపిస్తా, కుప్పం కన్నా పులివెందులు ఎక్కువ అభివృద్ధి చేస్తా చంద్రబాబు. అంటే ఇవాళ ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకున్నాయంటే పులివెందుల జడ్పీటీసీ గెలిపించి కానీ నన్ను కలవద్దన్నాడట. వార్నింగా ఎవరికి? బీటెక్ రవి. అంటే ఇవాళ వాళ్ళంతా అంత సీరియస్గా తీసుకుని పనిచేస్తోంది. అందుకే అన్నమాట. ఏదైనా ఒక జడ్పీటీసీ ఎన్నిక ఈ విధంగా ఒక పార్టీ తలరాతను మారుస్తుందని నేనైతే మాత్రం అనుకోలే. ఎన్ని జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు మనం చూసామమ్మా. ఒక నాయకుడి భవిష్యత్ అటో ఇటో, ఒక పార్టీ భవిష్యత్ ఇటో అటో. బావి, ఏ బావి? పులివెందుల బావి. మరి ఒక జెడ్పీటీసీ ఎన్నిక అటు వైసీపీకి అటో ఇటో చావో రేవో అన్నట్టుగా మారిందని, మరి మొత్తానికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.